తెలుగు శ్రోతలకు నమస్కారం. నేను ఈరోజు మీకు వినిపించబోతున్న కథ గుడ్ బై. ఈ కథ ఈనాడు సండే మ్యాగజైన్లో 2005 సంవత్సరం ఆగస్టు నెలలో ప్రచురితమైంది. ఇక కథలోకి వెడితే, నాన్న, రైలు స్పీడ్గా వెడుతుందా, మన కారు స్పీడ్గా వెడుతుందా? 5 ఏళ్ల పింకీ కిటికీలో నుంచి బయటకు చూస్తున్న రాజేంద్ర చేతిపై తడుతూ అడిగింది. అతను విసుగ్గా తల తిప్పి చూశాడు. బాబ్డ్ హెయిర్, ఎర్రటి లక్కపెడతలాంటి బుల్లి నోరు, నీలాల్లాంటి అందమైన కళ్ళు, నవ్వితే సొట్టలు పడే బుగ్గలు. పింకీనే తీక్షణంగా చూస్తున్న అతని కళ్ళు ఏహ్యతతో, అకారణ ద్వేషంతో మండుతున్న అగ్నిగోళాల్లో ఉన్నాయి. చెప్పు నాన్న, ట్రైన్ స్పీడ్గా వెడుతుందా, మన కారు స్పీడ్గా వెడుతుందా? తండ్రి సమాధానం చెప్పకపోవడంతో ఇందాకటి ప్రశ్ననే రిపీట్ చేసింది. పింకీని భస్మం చేసేయాలన్నంత తీవ్రంగా చూశాడు. తనని నాన్న అని పిలుస్తుంటే అతని రక్తం సలసలా మెరిగిపోతోంది. తీవ్రంగా కొట్టినట్టు అన్నాడు, నోర్మొయ్, నోరు మూసుకుని కూర్చోలేవా? అతను కసురుకోవడంతో పింకీ చిన్నబుచ్చుకుని తల్లి దగ్గరికి వెళ్ళింది. అంజలి భర్తని కూతుర్ని మార్చి మార్చి చూసి వేదనగా నిట్టూర్చింది. పింకీని ఎత్తి ఒడిలో కూర్చోబెట్టుకుంటూ అంది, కారు కంటే ట్రైనే స్పీడ్గా వెడుతుంది. మరి మనం చూసిన సినిమాలో హీరో కారు ట్రైన్ కంటే స్పీడ్గా వెళ్ళింది కదా? అది నిజం కాదు, యాక్షన్. వికసిస్తున్న మేధస్సు, అన్నీ తెలుసుకోవాలనే కుతూహలం పింకీది. ఆ పిల్ల అడిగే యక్ష ప్రశ్నలకి అంజలి దగ్గర సమాధానాలు లేవు. పింకీ మరో ప్రశ్న వేయకుండా కథ చెప్తూ చపాతీ తినిపించింది. ఆ పాప కాసేపు తల్లితో కబుర్లు చెప్పి నిద్రలోకి జారుకుంది. అంజలి చపాతీలు కూర ప్లేట్లో సర్ది రాజేంద్రకి అందించబోయింది. నాకు వద్దు, కరుగ్గా ఉంది అతని స్వరం. మధ్యాహ్నం కూడా మీరేమీ తినలేదు, ఖాళీ కడుపుతో నిద్ర ఎలా వస్తుంది? నా మాట విని కొంచెం తినండి, బతిమాలుతున్నట్టు అంది. ఆ శని వెరగడయ్యేదాకా పచ్చి మంచినీళ్ళు కూడా తాగను. అంజలి కళ్ళల్లో చివ్వున నీళ్ళూరే. అతను కన్విన్స్ చేసే ఓపిక లేక కంపార్ట్మెంట్లోకి వచ్చిన బిచ్చగాడికి టిఫిన్ ఇచ్చేసింది. బెర్త్పై నిద్రపోతున్న పింకీని తడి కళ్ళతో తదేకంగా చూసింది. ముక్కుపచ్చలారిని ఈ పసిదానిపై భర్తకి ఎందుకింత ద్వేషం? నిజానికి పింకీ కోసమే కదూ తను అతనితో పెళ్లి కొప్పుకుంది. తండ్రి ప్రేమకు నోచుకొని పింకీకి రాజేంద్ర తండ్రి అవుతాడని ఆశించింది. అతనికి తను కావాలి, కానీ తన కడుపున పుట్టిన పింకీ అక్కర్లేదు. వితంతువైన తనని భారీగా స్వీకరించగలిగిన ఔదార్యం ఉన్న వ్యక్తి పింకీని తండ్రిగా ఎందుకు ప్రేమించలేకపోతున్నాడు? పెళ్లికి ముందు పింకీకి తనే తండ్రినన్నాడు. రక్తం పంచకపోయినా ప్రేమను పంచగలనన్నాడు. తమ పెళ్ళైన 2 నెలల వరకు పింకీని సొంత బిడ్డలాగే చూశాడు. తర్వాత క్రమంగా అతని ధోరణిలో మార్పు వచ్చింది. అతని తల్లిదండ్రులు పింకీ పట్ల కనబరుస్తున్న వైమనస్య భావం అతనిలోని పురుషాహంకారాన్ని రెచ్చగొట్టింది. పింకీని అనాథ శరణాలయంలో వదిలేయమని, లేదా ఎవరికైనా పెంచుకోవడానికి ఇమ్మని అతను అంజలిని వేధించసాగాడు. తన కన్న తండ్రి ఎవరో తెలియని పింకీ రాజేంద్రనే తండ్రిగా భావించింది. కానీ అతను పింకీని చూస్తేనే మండిపడుతున్నాడు. చీటికి మాటికి కసురుకోవడం, 1-2 సార్లు కొట్టడం కూడా జరిగింది. పింకీని ఇంట్లోంచి పంపేయమని మూర్ఖంగా పట్టుబడుతున్నాడు. పింకీని మీ బిడ్డగా ప్రేమిస్తానని నాకు వాగ్దానం ఇచ్చి నన్ను పెళ్లి చేసుకున్నారు, కానీ మాట నిలబెట్టుకోలేకపోయారు. నా బిడ్డను వదిలి నేను ఉండలేను. మీరు దాని నీడను కూడా భరించలేకపోతున్నారు. పాపని ఇంట్లోంచి పంపించేయడమే మీ అభిమతమైతే నేను కూడా మీ జీవితంలోంచి వెళ్ళిపోతాను అంది అంజలి ఏడుస్తూ. నువ్వు లేకుండా నేను బతకలేను అన్నాడు రాజేంద్ర. పింకీ లేకుండా నేను బతకలేను అంది అంజలి. పిల్లలు కావాలంటే నాతో కాపురం చేసి నలుగురిని కను, కానీ పింకీ ఇక్కడ ఉండడానికి వీల్లేదు. దానిపై మీకు ఎందుకింత కోపం? కోపం కాదు, అసహ్యం. దాన్ని చూస్తే నాకు నీ భర్త గుర్తొస్తున్నాడు. వాడితో నువ్వు గడిపిన మధుర క్షణాలకు సాక్ష్యం ఆ దెయ్యం. దాన్ని చూస్తే నా ఒళ్ళు యాసిడ్ వర్షంలో తడుస్తున్నట్టుంది. అంజలి దిమ్మెరపోయింది. రాజేంద్ర మూర్తిభవించిన పురుషాహంకారానికి ప్రత్యేకలా కనిపించాడు. ఇతన్నేనా తన చీకటి జీవితంలో దీపం వెలిగించిన మహామనిషి అనుకుంది? పింకీని ఇంట్లోంచి పంపించేయమని రాజేంద్ర చేసే ఒత్తిడి పెరిగిపోయింది. అందుకు అత్తమామల వత్తాసు తోడైంది. ఆ పిల్లకి తల్లి పోలికొచ్చినా దానికి నువ్వే తండ్రివని లోకాన్ని నమ్మించేవాళ్ళం. ఆ చచ్చినవాడి పోలికొచ్చింది. మన కింద ఫ్లాట్లో ఉన్న మామి మీ మనవరాలకి మీ అబ్బాయి పోలిక రాలేదు, మీ కోడలి పోలిక రాలేదు అంటుంటే చచ్చేంత సిగ్గేసింది అని రాజేంద్రలో రగులుతున్న అగ్నికి ఆజ్యం పోసింది అత్తగారు. తాత అని పింకీ దగ్గరికి వెడితే చాలు, ఎవరే నీకు తాత, మీ తాత ఎక్కడున్నాడో మీ అమ్మని అడుగు అని చిరసరలాడేవాడు మామగారు. రాను రాని పింకీ ఉనికి ఆ ముగ్గురికి కంటకప్రాయంగా మారిందని అంజలి గ్రహించగలిగింది. రాజేంద్రకి ప్రమోషన్ వచ్చిందని తిరుపతి ప్రయాణం పెట్టాడు. ప్రయాణానికి బట్టలు సర్దుతున్న అంజలి దగ్గరికి వచ్చాడు అతను. మనం తిరుపతి ఎందుకు పెడుతున్నామో తెలుసా?
తెలుసు మీకు ప్రమోషన్ వచ్చినందుకు. కాదు మరి, పింకీని అక్కడ వదిలేయడానికి. ఆ గదిలో గాలి స్తంభించింది. అంజలి శరీరంలో రక్త ప్రసరణ ఆగినట్టయింది. కొన్ని క్షణాల తర్వాత ఆమె బలంగా ఊపిరి తీసుకుని సరే అంది. ఏడిచి గొడవ చేస్తుందనుకున్న అంజలి అంత సులువుగా అంగీకరించడంతో రాజేంద్ర ముఖంలో వింత వెలుగు వచ్చింది. అది ఆమె మనసును మండించింది. తిరుపతిలో స్వామిని దర్శించుకుని కాటేజీకి తిరిగి వస్తుండగా అంజలి చేయి పట్టుకుని నడుస్తున్న పింకీ వైపు చూస్తూ అన్నాడు రాజేంద్ర. నువ్వు ఇక్కడ ఉండి పింకీ, నేను అమ్మ వెళ్ళి నీకు ఐస్ క్రీమ్ తెస్తాం. నేను మీతో వస్తాను నాన్న, ఎంచక్కా మనం ముగ్గురం ఐస్ క్రీమ్ తిందాం చేతులు తిప్పుతూ అంది. రాజేంద్రకి కోపం పిలిచినట్టే వచ్చేసింది. నోరు మూసుకుని ఇక్కడ నిలబడు తీవ్ర స్వరంతో అన్నాడు. అంజలి దడదడలాడుతున్న గుండెని చిక్కబట్టుకుంటూ ఇక్కడ వద్దు, రైల్లో అంది వాక్యాన్ని అసంపూర్తిగా ఆపి. వీల్లేదు, ఇప్పుడే, ఇక్కడే, ఈ క్షణంలోనే శాసిస్తున్నట్టు అన్నాడు. ప్లీజ్ అంది అంజలి చేతులు జోడించి. ఆమె గుండె గొంతుకులోకి వచ్చినట్టు అయింది. పింకీకి వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలకి అర్థం మరోలా తోచింది. నాన్న ఐస్ క్రీమ్ ఇక్కడ తిందామంటున్నాడు, అమ్మ రైల్లో తిందామంటోంది. అమ్మ రైల్లో అమ్మ తినకూడదు, జబ్బు చేస్తుందన్నావు కదా, అమాయకంగా అడిగింది. అంజలి ముంచుకొస్తున్న దుఃఖాన్ని బలవంతాన నిగ్రహించుకుంటోంది. తామిద్దరూ మాట్లాడుకుంటున్న విషయం ఏమిటో అర్థమైతే ఆ పసిది రాజేంద్రని కాదు, తనని క్షమిస్తుందా? ముంబైకి తిరుగు ప్రయాణం అయ్యారు. ట్రైన్ ఎక్కే ముందు రాజేంద్ర అంజలిని కఠినంగా హెచ్చరించాడు. పింకీని ముంబై తీసుకొస్తే క్షమించనని. అంజలి పింకీని ఒడిలో కూర్చోబెట్టుకుని గుండెలకు హత్తుకుంది. రాజేంద్ర మనసుని ఆ దృశ్యం మరింత మండించింది. పింకీని జనారణ్యంలో వదిలిపెడితే ఆ పసిది ఏమైపోతుందో అనే ఆలోచన అతనికి లేదు. ట్రైన్ ఏదో స్టేషన్లో ఆగింది. రాజేంద్రకి నిద్ర ముంచుకొస్తోంది. ఒక పక్క అంజలి పింకీని వదిలిపెడుతుందో లేదో అనే ఆందోళన. అతను బెర్త్ దిగి అంజలి బెర్త్ దగ్గరికి వెళ్ళాడు. ఆమె చెయ్యి నిద్రపోతున్న పింకీపై ఉంది. ఆ ఇద్దరి మధ్య ఉన్న బాంధవ్యం తమను ఎవరూ విడదీయలేరన్నంత గాఢంగా ఉంది. నిద్రపోతున్నావా? భుజంపై తట్టి పిలిచాడు. లేదు అంది ఆమె కళ్ళు తెరవకుండానే. స్టేషన్ వచ్చింది. అవును, పింకీ గాఢ నిద్రలో ఉంది. ఇదే మంచి సమయం. రైలు దిగి దాన్ని స్టేషన్లో వదిలేసిరా. అంజలి మాట్లాడలేదు. నువ్వు ఆ పని చేయకపోతే దాన్ని నడుస్తున్న రైలు కిందకు తోసేస్తాను కటువుగా అన్నాడు. పింకీని వదిలించుకోవడం కోసం మీరు దాన్ని హత్య చేయక్కర్లేదు. వచ్చే స్టేషన్లో దాన్ని నేనే వదిలేస్తాను, సరేనా? బలహీనంగా ఉందామె స్వరం. అసలు రైల్లో దాన్ని వదిలేసి మనమే దిగిపోతే నేను దాన్ని వచ్చే స్టేషన్లో వదిలేస్తానని మీకు మాట ఇస్తున్నాను. అంజలి నమ్మకం ప్రతిఫలిస్తున్న స్వరంతో అంది. నమ్మకం కుదరడంతో బెర్తెక్కి పడుకున్నాడు అతను. ట్రైన్ కదిలి వేగం పుంజుకుంది. కుదుపులకు ఉయ్యలు ఊపుతున్నట్టయి తనకు తెలియకుండానే నిద్రలోకి జారుకున్నాడు అతను. రైలు పూణే స్టేషన్లో ఆగడం అతనికి తెలియదు. కన్యాకుమారి ముంబై ఎక్స్ప్రెస్ 1వ నెంబర్ ప్లాట్ఫారం నుంచి బయలుదేరుటకు సిద్ధంగా ఉన్నది. అనౌన్సర్ స్వరం వినిపించి చప్పున నిద్ర నుంచి లేచాడు. ఎదుట బెర్త్ మీద పింకీ, అంజలి లేరు. కొన్ని క్షణాల తర్వాత ట్రైన్ కదిలింది. అంజలి రైలు ఎక్కలేదు. అతను ఆందోళనగా బెర్త్ దిగాడు. ట్రైన్ వేగం పుంజుకుంది. అతని గుండె వేగం అమాంతం పెరిగిపోగా కంపార్ట్మెంట్ అంతా కలిగి తిరిగాడు. అంజలి లేదు. ఎదుటి బెర్త్ ముసలాయన బాత్రూమ్ నుంచి వస్తుంటే అడగకుండానే చెప్పాడు. నా భార్య పూణే స్టేషన్లో రైలు దిగింది కానీ ఎక్కలేదు. అరే ఇదేమిటి, ఆడపిల్ల ఒకరితే రైలు ఎందుకు దిగింది? ఏదైనా అవసరం అయితే నిన్ను లేపొచ్చుగా అన్నాడు ఆయన. రాజేంద్రకి ఏం మాట్లాడాలో తోచలేదు. అతనికి ఏదో అనుమానం వచ్చి తన బెర్త్ దగ్గరికి వచ్చి లగేజీ చెక్ చేశాడు. అంజలి సూట్ కేసు లేదు. ఆమె కప్పుకునే షాల్ మడతపెట్టి బెర్త్ మీద ఉంది. అతను వణుకుతున్న చేతులతో దాన్ని తీశాడు. దాని కింద నుంచి ఒక కవర్ జారి అతని కాళ్ళ దగ్గర పడింది. అతను లైట్ స్విచ్ ఆన్ చేసి దాన్ని ఓపెన్ చేశాడు. అందులో అంజలి చేతిరాతతో ఎలాంటి సంబోధన లేని ఉత్తరం ఉంది. నిన్నేమని సంబోధించాలో అర్థం కావడం లేదు. వితంతువునైన నన్ను కోరి నీ జీవితంలోకి ఆహ్వానించినప్పుడు నువ్వు మనిషి అనుకున్నాను. నా బిడ్డకి తండ్రి నవ్వుతావని వాగ్దానం ఇచ్చినప్పుడు సాక్షాత్తు ఆ భగవంతుడి ప్రతిరూపానివే అనుకున్నాను. కానీ నువ్వు కనీసం మనిషివి కూడా కాదు, మృగానివని చాలా రోజుల కిందటే తెలిసింది. జంతువులు కూడా జాతి వైరాన్ని మర్చిపోయి కలిసిమెలిసి ఉంటాయేమో. పింకీకి నువ్వు జన్మనిచ్చిన తండ్రివి కాకపోయినా మానవత్వంతోనైనా దాన్ని ఆదరించలేవా? అముల్లే, నువ్వు అసలు మనిషివైతే కదా. రాజేంద్ర, నేను నిన్నెందుకు పెళ్లి చేసుకున్నానో తెలుసా? మగతోడు కోసం మాత్రం కాదు, నా పాపకి తండ్రి ప్రేమను అందిస్తామని. నువ్వు నాకు భర్తవు మాత్రమే కాదు, పింకీకి తండ్రిని అవుతావని హామీ ఇచ్చి నన్ను పెళ్లి చేసుకున్నావు. కొన్నాళ్ళు దాన్ని ప్రేమగానే చూసావు. నీ తల్లిదండ్రులకి పింకీపై ఉన్న వ్యతిరేకత నీ మనసుని కలుషితమై చేసిందో, లేక సహజంగానే నీ మనసు మారిపోయిందో, పాప ఉనికిని భరించలేనంత ఏహ్యత నీలో తలెత్తింది.
దాన్ని ఎక్కడైనా వదిలేయమని ఒత్తిడి చేయడం ఎక్కువైంది. కానీ ఒక్కటి తెలుసుకో, పాప నా ప్రాణం. దానికోసం నిన్ను వదులుకోవడానికి కూడా నేను సిద్ధమే. నా ఈ నిర్ణయం వెనక ఎన్నో నిద్రలేని రాత్రులు, ఎంతో మానసిక సంఘర్షణ, వేదన ఉన్నాయి. నన్ను పోషించడం భారంగా తోచిన నా అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళలేకనో, ఈ జనారణ్యంలో పసిపిల్లతో ఒంటరిగా నెగ్గుకురాలేనన్న అభద్రతా భావంతోనో ఇన్నాళ్ళు నీతో కలిసి ఉన్నాను. నీలో ఎప్పటికైనా మార్పు వస్తుందనే ఆశాభావం కూడా మరో కారణం. ఒక అందుకు మాత్రం నీకు నా కృతజ్ఞతలు తెలియచేయకుండా ఉండలేకపోతున్నాను. పింకీపై నీకున్న ద్వేషాన్ని నీ మనసులోనే దాచుకుని పైకి ప్రేమ నటించి నన్ను నమ్మించి దాని ప్రాణాలకు ముప్పు లేకుండా వదిలిపెట్టినందుకు నీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. జీవితంలో మళ్ళీ నీకు కనిపించను. ఈ క్షణం నుంచి పింకీకి నేను తల్లినే కాదు, తండ్రిని కూడా. అంజలి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.